ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, నేడు నీ కృపాసింహాసనం ఎదుట మోకరించి ఉన్నాము. అల్పులమైన మాపై నీ దయను నుంచి నీ ఉపదేశమును మాకు అనుగ్రహించిన ఆయన, మేము నీ యందు నిలిచి ఉండునట్లు, నిర్దోషులమై నీ రాజ్యం కొరకు సిద్ధపడినట్లు మాకు మేలుకరమైన దానిని మాకు దయచేయమని, దుష్టు నుండి తప్పించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా, వెదకి వచ్చి రక్షించితివి, దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి, నిత్య జీవము నిచ్చిన దేవా, నిత్య జీవము నిచ్చిన దేవా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి, నీవే మంచి కాపరివి. ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువక, అంతము వరకు
పరివి ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 3, 4, 5 చదువుదాం. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమియూ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇది కూడా రాత్రి లాంటి వాక్యమే. దీనిని మనము సాధన చేసుకోవచ్చు. దీనిని సాధించుకోలేకపోతే ఒకే ఒక మార్గం మరలా దేవుని దగ్గర అడగడం. రాత్రి దావీదు ఏమైతే పలికాడో, యెహోవా నా మీద దయ చూపినట్లుగా నేను వేరొకరి విషయంలో ఉపకారం చేయాలి అనేది దావీదు దగ్గర ఉన్న అభిప్రాయం. ఎందుకది దావీదు హృదయంలో స్థిరపడింది అంటే అది దేవుని యొక్క హృదయాలోచన గనుక. ఆ హృదయాలోచనను మరొకంత వివరంగా మనం ఈ ఫిలిప్పీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి లేఖలో దాని యొక్క ఛాయలు కొన్ని ఇక్కడ రాయబడి ఉన్నాయి. ఇందులో మొదటిది ఏంటంటే ఏం చెయ్యకూడదో, ఏం చెయ్యాలో, ఎందుకు చెయ్యాలో ఈ 3 వాక్యాల్లో సర్దుబాటు చేయబడింది. అవునా? మీరు 2 సార్లు చదివారు కదా. మూడో వాక్యంలో ఏముంది? ఏమి చేయకూడదో ఉంది. రెండవది ఏం చెయ్యాలో, మూడవది ఎందుకు చేయాలో ఉంది. ఇది మొదట ఏంటంటే మనము ఒకనికంటే మరి ఒకని తనకంటే యోగ్యుడని ఎంచుచు అని ఉంది. ఎంచుచు అనేది అది ఏ టెన్స్? అది ఏ కాలం? అంటే అది ఎప్పుడూ అలాగే ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? మనం ఉన్నంతకాలం మన మనసులో ఈ లక్షణం ఉండాలి. ఏంటి అంటే నాకంటే నా ఎదుటిగానున్న సహోదరుడు యోగ్యుడు అని. ఇది అబద్ధం కాదు, సొంతంగా మనకు మనం తగ్గించేసుకోవడం కాదు. అలా తగ్గించుకుంటే అది వృధాతిశయం అనే పద్ధతిలోకి వెళ్ళిపోతుంది. ఇది నిజమే. మనలో ఏ ఒక్కడు పరిపూర్ణుడు కాదు. ఒకటి, నాకు కలిగిన మంచి లక్షణం మరొకనిలో ఉండదు, మరొకనిలో ఉన్న మంచి లక్షణం నా దగ్గర ఉండదు. ఒకవేళ 10 విషయాలు మనం అనుసరించవలసి ఉంటే ఒక్కొక్క విషయంలో ఒక్కొక్కడు బలంగా కనబడతాడు. కొన్ని అల్పమైన విషయాల్లోనే కొంతమంది నీరసిస్తూ ఉంటారు. కానీ నేను మీకు చాలా రోజుల క్రితం ఒక కథ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. 2 నిర్మాణం చేసేవారు, మేస్త్రి లాంటి వారు, ఇంజనీర్స్ అనుకుందాం పోనీ. వాళ్ళు 2 గాలిగోపురాలు కట్టే వాళ్ళ గురించి నేను చదివాను. అది నిజంగా చరిత్రలో జరిగిందే. అలాగ గాలిగోపురాలు నిర్మాణం చేస్తున్నప్పుడు అది ఎలా ఉంటుందో చూశారు కదా, కోన్ షేప్లో ఉంటుంది. అది దాన్ని చాలా ఎత్తుగా కట్టినప్పుడు
ఈ ఇద్దరు నిర్మాణం ఒకటి కట్టినప్పుడు ఏం చేసిందంటే మధ్యలో అంతా కట్టిన తర్వాత దూలం వంగిపోయింది. దేన్ని అయితే మధ్య ఆధారంగా 3 దూలాలు వేసాడు, ఆ వేసిన దాంట్లో మధ్య దూలం వంగింది. ఎందుకు వంగింది అంటే ఆ దూలం ఆరలేదు, ఎక్కడో దాని గర్భంలో అంటే దూలం మధ్య భాగంలో కొంత పచ్చి ఉండిపోయింది, దానివలన వంగింది. ఎప్పుడైతే దూలం వంగిందో దాని మీద నిర్మాణమై ఉన్న బరువు అంతా ఎప్పటికైనా కూలిపోతుంది. వాడు భయపడిపోయి ఏం చేయాలో తెలియక ఒకరోజు అర్ధరాత్రి ఆ గాలిగోపురాన్ని వదిలేసి తప్పించుకునేటో పారిపోయాడు. ఎందుకంటే కట్టించే రాజు మరి ఊరుకుంటాడా. అలాగే ఇంకో గాలిగోపురం ఇక్కడ మంగళగిరిలో కట్టినవాడు, వీడికి ఏమైందంటే అంతా కట్టిన తర్వాత తూకం వేస్తే, అంటే నేను చదివిన దాంట్లో ఉన్న మాటలే చెప్తున్నాను. ఈగ రెక్క ప్రమాణం వంకర ఉంది, అది వాలింది ఒకవైపుకి. నాకు ఏ వైపుకు వాలింది అనేది నాకు గుర్తులేదు, మంగళగిరి వెళితే తెలిసిపోతుంది. ఆ వైపుకు వాలినది ఏమవుతుంది, ఖచ్చితంగా పడిపోతుంది. వీడు పారిపోయాడు. వీళ్ళు ఎక్కడో ఒక సత్రంలో కలతగా పడుకొని దొర్లుతున్నారు. అప్పుడు ఆ ప్రక్కనున్నవాడు అడిగాడు, ఎందుచేత నీవు కలతగా ఉన్నావు, రాత్రి నిద్రపోలేదు, బాధగా ఉన్నావు ఏంటి అంటే, నేను అలా ఉన్నానని నీకు ఎలా తెలుసు అని అడిగాడు. నేను కూడా అలాగే ఉన్నాను, నా పరిస్థితి బాగోలేదు అన్నాను. వాళ్ళిద్దరూ పరిచయం చేసుకొని ఒకరికొకరు మాట్లాడుకుని, ఏంటి అసలు ఎందుకు అలా ఉన్నావు, నీవు ఎందుకు అంటే, మాది పలానా ప్రదేశం, నేను గాలి గోపురాలు కడుతూ ఉంటాను అన్నాను. నేను కూడా అదే. మరి ఏంటి నీ కష్టం అంటే, నేను గాలిగోపురం అంతా పైకి లేపిన తర్వాత మట్టానికి రాలేదు, తూకం వేస్తే ఈగరెక్క ప్రమాణంలో అది వంకర వచ్చింది, భయం వేసి ఏం చేయాలో తెలియక నేను పారిపోయాను అన్నాను. వీడన్నాడట, అదంతా అది సులువుగా మనం పరిష్కరించుకోవచ్చు, నా కష్టం చాలా ఎక్కువైంది అని. నీకు వచ్చిన సమస్య ఏంటి అని. నేను గోపురం అంతా నిర్మాణం చేసిన తర్వాత మధ్యలో ఉన్న దూలం వంగుతుంది, ఏం చేయాలో తెలియక నేను పారిపోయాను. వీడన్నాడట, అదేముంది, అది సులువుగా చేయొచ్చాను. అంటే ఏంటి, ఒకరికి కష్టమైనది, నేను ఎందుకు చెప్తానంటే వాళ్ళ కథ కాదు మనం చెప్పుకునేది, ఒకరికి కష్టమైనది వేరొకరికి చులకన. విశ్వాస జీవితంలో కూడా పాపాన్ని దాటడం లేదా పాపాన్ని ద్వేషించడం, దుష్టుని ఎదిరించడం, వీటిల్లో కొంతమందికి కొన్ని సునాయాసంగా ఉంటాయి, నీకు సులువైంది ఎదుటివాడికి బహు కష్టంగా ఉంటుంది. సునాయాసమైన వాడు కష్టపడుతున్న వాని విషయములో చేయవలసిన పని మనకు ఇప్పుడు చదువుకున్న ఈ వాక్యంలో ఏమని మనం చదువుతున్నాం ఇప్పుడు, నీవు వినయమైన మనస్సు గలవాడవై, ఇది మనకు రాయబడినటువంటి విశేష అంశం. నీ మనస్సు మొదట వినయము గలదై ఉండాలి. వినయము అంటే ఇప్పుడు దాన్ని మనం తూకాలు వేయక్కర్లేదు, కానీ వినయము అంటే ఎదుటివాని దగ్గర దీన మనస్సు కలిగి ఉండడం, తగ్గించుకోవడం. గౌరవం చేత నన్ను నేను తగ్గించుకుంటే దాన్ని వినయం అని అనవచ్చు, కానీ అసలు అర్థం అది కాదు. వినయము ఏమని రాస్తుంది అక్కడ చూడండి, వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనవలెను కాదు, నిరంతరము ఎంచుతూ ఉండాలి. ఎంచేటప్పుడు ఏముండకూడదు, కక్ష కానీ వృధాతిశయము కానీ రెండు ఉండకూడదు. కక్ష అనేది ఏంటి, ఏదైతే ఒక మనిషి మీద ద్వేషాన్ని పుట్టించడానికి కారణమవుతుందో అది కక్ష. కక్ష అనేది హృదయంలో ఉండే ఒక ప్రేరణ. ఏదో ఒక కారణం చేత ఒక మనిషిని మనం ద్వేషిస్తాం. ఉత్తికినే ఎందుకు ద్వేషిస్తాం, ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ కారణం చేత ఆ మనిషిని చులకనన్నా చేస్తాం, లేదు వాడిని అవమానం అన్నా చేస్తాం, అవసరమైనప్పుడు పగ తీర్చుకుంటాం. కానీ వీటన్నిటికీ బుస కొట్టే గుణం ఒకటి లోపల ఉంటుంది, దానికి కక్ష అని అంటాం.
ఆ కక్షని ఆధారం చేసుకుని ఉండకూడదు. వృధాతిశయము, వృధా అంటే పనికిరానిది, నిరుపయోగమైనది. అతిశయము అంటే గొప్పకపోయేది. అంటే ఏంటి? కారణము లేకపోయినా ఎదుటివాడిని పొగడడం వృధాతిశయము. గౌరవించడం. ఎందుకు అలా అయిపోతున్నాం అంటే, ఓ నమస్కారం పడిస్తే పోయేదేముంది, తప్పేముంది అనడం. లేదు అంటే అనవసరంగా ఒక మనిషిని మనం పొగుడుతూ ఉండడం. ఇలాంటివి అనవసరమైనవి ఏవీ లేకుండా, కక్ష లేకుండా, ఈ రెండు చేయకూడనివి. అలా ఉండి ఏం చేయాలట? నీ మనస్సును వినయం చేసుకోవాలి. నీ మనస్సును నువ్వు ప్రసన్నం చేసుకోవాలి. చేసుకొని ఏం చేయమంటున్నాడు? ఒకరినొకడు తనకంటే యోగ్యుడు. నేను ఇప్పుడు ఇక ఎవరు, ఏం పేరు వరహాల గారు ఎదురయ్యామనుకోండి. వరహాల గారిని చూసినప్పుడు నేను ఏమనుకోవాలి అంటే, నాకన్నా ఇతడు యోగ్యుడు దేవుని ఎదుట. అంటే వృధాగా కాదు. ఆయన దగ్గర ఒక మనసు ఉంది. ఏంటి? ఏ పరిస్థితుల్లోనూ ఎవరి చేత బలవంతం చేయబడినా సరే తప్పు చేయకుండా తప్పించుకొని పోయే నైజం ఒకటి అతని దగ్గర ఉంది. కానీ నా దగ్గర ఏముంది? వాడి సంతృప్తి కోసం పోనీ లేదా అడుగుతున్నాడు కదా, చేస్తే పోయింది ఏముందని నేను చేయకపోయినా వేరొకటి ద్వారా చేయించేసి మొత్తానికి జరిగింది తప్పే అలాగ చేస్తాను. కానీ నేను అంత యుక్తిగా తప్పించుకొని పోలేను. అంటే అప్పుడు దాన్ని బట్టి నేనేం చేయాలి? ఈ విషయంలో నాకన్నా తాను యోగ్యుడు. అలాగే నాలో ఉన్నదేదో తన దగ్గర లేనిదేదో. మరి సహోదరులంటే ఐక్యత కలిగి ఉంటే ఇంకా పైనుండి అది చదివితే మీకు తెలుస్తుంది. రెండో అధ్యాయంలో మొదటి నుంచి చూడండి. క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారుగా ఉండి ఒక్కదాని యందే మనస్సుంచుచు నా సంతోషమును సంపూర్ణము చేయుడి. ఇందులో ఉంటుంది ఏకత్వము. ఏది చేసినా అందరి కోసం అన్నట్లుగా ఉన్నప్పుడు ఒకరిని గురించి ఒకరికి తెలుస్తుంది. కనుక ఇక్కడ లేఖనంలో మనకేం చెప్తున్నానంటే, మొట్టమొదట నీ సహోదరుని నీవు తారసిల్లినప్పుడు అతని కంటే నేను తక్కువ వాడిని, నాకంటే అతను దేవుని సంగతులలో అన్నిటిలో యోగ్యుడు అని వృధాగా మాత్రం కాదు సుమా, తెలియకుండా నువ్వు ఈ ముక్క నేర్చుకొని మొత్తం వదిలేసుకోకూడదు. కొంతమంది ఏముందంటే ఇలా కనీసుకుంటే తప్పే ఉంది అనుకుంటాం, కానీ అది దేవుని దగ్గర లెక్కలోకి రాదు. ఎరిగి ఉండాలి, ఎరిగి ఉండాలి. అందుకే ముందే చెప్పింది, వాడి మీద కోపం ఉందానికి వీడికి నమస్కారం పడిస్తే దరిద్రం వదిలిపోద్ది మనకని. అలాగ భూమి మీద కొంగిపోయి అలాగ మనం నమస్కారాలు పెట్టకూడదు. అలా పెడితే ఏంటి అర్థం? నువ్వు ఏదో మనసులో ఉన్న ద్వేషంతోనో కక్షతోనో వీడికి నమస్కారం ఒకటి పెట్టేస్తే పోతే, ఎందుకంటే దండం దశగుణం 10 లాభాలు ఇస్తుందని. అలాగ దండం అంటే రెండు, ఈ దండము నాకిందడా, దండం అంటే కర్ర, అది దండం అంటే ఇది. కనుక ఈ 2 లాభాలు ఇస్తాయి. అలా ఒక నమస్కారం పాడిసిపోతే దరిద్రం పోద్ది అనుకున్నట్టుంటే అది కక్షతోనో మిషతోనో చేసింది అవుతుంది. లేదు అంటే ఆ వ్యక్తిని ఊరిగా కావలించి చాలా గొప్ప ఎదురైనప్పుడు చెప్తుంటారు కొంతమంది, మా ఫ్రెండ్ అండి బంగారులాంటాడు అంటుంటాడు. అంటే ఏంటి? అతిశయిస్తుంటాడు. కానీ అది ఏ అతిశయం? ఆ రెండూ లేకుండా ఆ వ్యక్తిని గురించి నీవు ఎరిగి ఉండి, నాలో లేనిది తనలో ఈ మంచి గుణం ఉన్నది అని భావించి నాకన్నా అతడు యోగ్యుడని ఎంచుచూ మనం బ్రతకాలి. మొదటిది దీన్ని మనం అభ్యాసం చేసుకోవాలి. ఇవి పరిశుద్ధ అలంకారాల్లోకి వస్తాయి. అలంకారము అంటే లేని అందాన్ని, లేదంటే అందాన్ని ద్విగుణీకృతం అంటే ఉన్న అందాన్ని డబుల్ చేసేది. అంతకన్నా ఎక్కువ
ఆకర్షణీయంగా మార్చేది చూసేవారికి. నా అందం నాకు కనిపించదు కదా. కనుక ఇక్కడ లేఖనంలో ఉన్నది ఏంటి అంటే, అలాగూ ఒకని కన్నా ఒకడు గొప్పవాడు. అక్కడ రాసింది గొప్ప పేద కాదు, ఏమనుంది? యోగ్యము. యోగ్యం అనేది పరసంబంధ పదం. యోగ్యత అనేది పరసంబంధ పదం. అది ఏంటంటే దాన్ని ఏమంటాం, ఎక్కువ మనం ఇంకో కొంత వచ్చి మెత్తుకోవడం మనల్ని. యోగ్యత అనేది అలాంటి ఒక లక్షణం. కనుక ఒకరికన్నా ఒకరు గొప్పవారన్న భావన, అలాంటి యోగ్యత కలిగిన వాడు, పరసంబంధమైన మంచితనము కలిగిన వాడు అని ఎంచుచు చూడండి. అక్కడ రెండోది ఏముంది? మూడో వాక్యం ఏముంది? మీలో ఎవరు? ప్రతివాడు. ఇది గుర్తుపెట్టుకోండి. మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఈ పని చేయడానికి నీ దగ్గర ఏం కావాలి? ముందు ప్రతివాడు మనలో నా సొంత కార్యాలనే కాకుండా ఇతరుల కార్యాలని నేను చూడాలి. ఈ చూడాలి అనే ఈ ఆజ్ఞతో దేనితో ఇది కలిపి చెయ్యాలి? నాకంటే అతడు యోగ్యుడని ఎంచుచూ ఈ పని చేయాలి. ఎందుకని? యోగ్యమైన వాడికి, మనకన్నా గొప్పవాడికి మనం ఏదైనా పని చేస్తే ఏం జరుగుతుంది? ఒక జమీందారు ఇంట్లో పెళ్ళి అవుతుంది, ఎవరో రాలేదు అంటే వాళ్ళు చేసుకోలేకపోతున్నారు. అప్పుడు ఆ పని అమ్మాయి చెప్పింది, మీరు గొప్పింటివారు కదా, రోడ్డు మీద రోలేయండి, ఎవరన్నా ఓ పోటేస్తారు అని. ఇలాంటివి చదవలేదా? పురాణ కథల్లో ఉంటాయి. వినలేదా ఇప్పుడు ఈ సామెత? రోడ్డు మీద రోలేస్తే ఎవరన్నా ఒక పోటేస్తారని. అంటే అర్థం ఏంటి? మీరు కుస్తీ పడుతున్నారు అవ్వదు, మీరు గొప్పింటోళ్ళు కదా, మీరు రోలేసి దంచుతున్నట్టు ఏదో చేస్తుంటే రాదు, చేస్తుంటే అలా కాదమ్మా, అయ్యో తల్లి నీకు రాదా, నువ్వు తప్పుకో అని వీళ్ళొక పో. ఆవిడెళ్ళి చేసి పెడుతుంది, పెద్దింటోళ్ళు రేపు ఏదైనా అవసరం వస్తే మరి పలకడం ఉండదు, నేను కూడా వెళ్ళి అలాగేమో ఇది ఒక చైన్ అన్నమాట, అలా చేస్తుందని. యోగ్యుడికి మనం సహాయం చేస్తే మన అయోగ్యతకు యోగ్యత ఆపాదించబడుతుంది. ఇది మనస్సుకు సంబంధించింది. అందుకే అక్కడ ఆ రెండో వాక్యంలో ఉన్నది చూడండి, వినయమైన మనస్సుని ఉపయోగించి ఈ పని మనం చేయాలి. యోగ్యుడైన వాడని భావించి నీవు వానికి సహాయం చేస్తే, వాని పని నీవు చేస్తే వాని యోగ్యతా ఫలము నీకు ఆపాదించబడుతుంది. ఈ విషయాన్ని మనం ప్రతివాడు సొంత కార్యం మీదే కాదు, పరుని కార్యం మీద కూడా దృష్టి పెట్టాలి. ఏంటి ఈ పని? ఆ కార్యం ఏంటి? ఏ కార్యంలో మనం ఎదుటివారి కార్యాలలో మనం మన భాగస్వామ్యాన్ని కనబరచాలి అంటే అది వివరం కింద రాసింది. ఏమనుంది? ఈ మనస్సు ఏది? నా కార్యం మాత్రమే కాకుండా ఇతరుల కార్యమును కూడా నేనే చెయ్యాలి అనే మనస్సు కలిగి ఉండమని మనకి చెప్పాను. ఈ మనస్సు ఎక్కడది అంటే 5వ వాక్యం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఏ మనస్సు చెప్పండరా? ఇవి మనలో చాలామంది ఈ పని చేస్తూనే ఉన్నాం. మన సంఘంలో ఒక సంతోషం ఉంది. అలాగని మిమ్మల్ని ముఖస్థుతి చేసి పాడు చేసేయడం కూడా నాకు ఇష్టం లేదు. కలిగిన దాన్ని పొగడుకుంటూ ఉంటే లేని దాన్ని మర్చిపోతాం మనం, అవునా? కనుక మనలో లేని నీతిని మనము అభ్యాసం చేయాలి, సాధన చేయాలి, సంపాదించి దేవుని ఎదుట యోగ్యులమై మనం నిలబడాలి. అలాగూ మనల్ని అలంకరించి దేవుని ఎదుట నిలువబెట్టే సంగతి ఈనాడు మనం చదువుకున్న ఈ వాక్యం. వినయము గల మనస్సుతో
నాకన్నా నా సహోదరుడు యోగ్యుడు అని భావిస్తూ నీ పనులను మాత్రమే కాకుండా నీ సహోదరుని పనులను కూడా నీవు తోడ్పడుతూ ఉండాలి. ఈ మనస్సు యేసుక్రీస్తు యొక్క మనస్సు. ఇందక్కడ క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఈ అంటే ఏది చెప్పండారా? వాక్యం అంతా చదివికండి, తాత్పర్యం చెప్పండి. వినయము గల మనస్సుతో నాకంటే నా సహోదరుడు యోగ్యుడని ఒక పదం ఉంది అక్కడ. ఎంచుచు, నిరంతరం ఈ భావన ఉండాలి. నిరంతరము సహోదరుడు ఎదురైన వెంటనే నమస్కారం యొక్క ఉద్దేశం కూడా అదే. నమస్కారం పెట్టినప్పుడు తల వంచాలి. అంటే ఏంటి? నీ స్థాయికి నేను లోబడిపోతున్నాను అని అర్థం. అంతేగాని ఇలా నిటారుగా నిగడదనుకుని నమస్తే అంటే ఎలా ఉంటుంది? అది ఎలా ఉంటుంది? అదే నమస్కారం పెట్టాడు మొహం, శరీరం, ఆహార్యం అంటాం దాన్ని. అది నమస్తే. అది వినయముతో కూడిన నమస్కారం. ఆ వినయములో ఏముంది? నీకన్నా నేను తక్కువ వాడను అని తన్ను తాను వంగడం వలన నేర్చుకోవడం. రాజుల ముందు మోకరెళ్ళడం మనకు తెలుసు కదా. తల వంచడం అంటే లోబడడం, నీకు నేను తక్కువగా భావించుకుంటున్నానని తెలియజేసే ఈ సింబల్స్ అన్నమాట ఇవి. అలాగా వినయము గల మనస్సుతో ఎదుటివానిని నాకన్నా యోగ్యుడని ఎంచుచూ నీ కార్యాలు చేసుకోవాలి. ఇది మానకూడదు. ఇంకోటి చేస్తాడు కదా అని ఊరుకోకూడదు. నీ పనులు నువ్వు చేసుకుంటూ ఎదుటివాని పనుల్లో నువ్వు సహాయపడాలి. పనులు అంటే పెళ్ళిళ్ళు, గిన్నెలు కడగడాలు, పందిర్లు వేయడాలు, గుమ్మాలు కడగడాలు కాదు, కార్యములు. చూడండి ఏమనుంది? ఈ మనస్సును దేనితో పోల్చాడు పౌలు అంటే క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు. ఈ మనస్సు అంటే అర్థమైంది కదా. ఈ మనస్సు ఎవరి దగ్గర ఉంది? మన రక్షకుడైన యేసు దగ్గర ఉంది. ఆయన ఏం చేసాడో ఆ కిందనే రాసి ఉంది. 6వ వాక్యంలో 7వ వాక్యంలో ఉంది. ఆయన ఏం చేసి ఆ మనసులో ఏముందో మనకు అక్కడ తెలుస్తుంది. చదువుదామా? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. అన్నీ ఇందాక మనం చదివిన 2, 3, 4 వాక్యాల యొక్క ఛాయాచిత్రం అంతా ఈ 2 వాక్యాల్లో మనకు కనిపిస్తుంది. ఆయన వినయ మనస్సును ఎక్కడ ధరించాడో, ఎక్కడ తగ్గిపోయాడో ఇవన్నీ మనకి ఇందులో కనిపిస్తుంటాయి. ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేని కొరకు? రిక్తుడు అంటే ఎంటీ, ఖాళీ అయిపోయి అన్నిని. ఎందుకు? మన కొరకు, ఆయన కొరకు కాదు. ఆయన కార్యము అది మన కార్యము కొరకు ఆయన అలాగా చేశాడు. ఇందాల చెప్పింది ఏంటి? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. ఏంటి ఈ కార్యములు అంటే ఇక నుంచి మనకు తెలుసు. ఇప్పుడు అన్నీ చెప్పాడు కదా. ఏంటది? మన పాపములు క్షమింపబడ్డానికి ఆయన పాపము లేనివాడై కూడా మనకు పాప విమోచన కొరకు ఏం చేశాడు? ఆయన శరీరాన్ని నలగొట్టడానికి అప్పగించుకున్నాడు. ఆయన ప్రాణాన్ని
పెట్టాడు. ఇవన్నీ చేస్తున్నప్పుడు ఆయన కార్యం కూడా ఒకటి ఉంది. ఏంటది? మనం హెబ్రీల్లో చదువుకున్నాం. తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు. నువ్వు భూమి మీదకి వెళ్ళి ఈ కార్యం చేసి సఫలీకృతుడిపై తిరిగి వస్తే ఇదిగో నీ నీ స్థానం ఇది అని దేవుడు ఒకటి చూపించాడు ప్రభువును పంపించేటప్పుడు. తన ఎదుట ఉంచబడిన ఆనందం కోసం ఏమీ చికాకు పడకుండా, ఏమీ ఇబ్బంది పడకుండా తనను తానే అనంది కదా, ఇష్టపూర్వకంగా ఈ కార్యాన్ని చేశాడు. ఆయన కార్యాన్ని చూసుకుంటూ ఇతరులైనటువంటి మన కార్యములను ఆయన చూశాడు. ఈ చూసేటప్పుడు ఆయన ఇష్టపూర్వకంగా తనను తానే తనకు కలిగినవి వదులుకుంటూ, రిక్తుడు అంటే రిక్తుడు కాకముందు ఏమై ఉంటాడు? స్థితిమంతుడే, కలిగి ఉన్నవాడే, శ్రీమంతుడే. కానీ ఇప్పుడు వదులుకున్నాడు. ఎవరి కొరకు? నరులమైన మన కొరకు. మనం ఏమవ్వాలని? ఆయనలాగా మనం మారాలని. మనం ఇదే ఫిలిప్పీలు ఎక్కడ చదువుకున్నాం కదా, సమస్తమును తనకు లోబరచుకొన జాలిన శక్తిని బట్టి మన దీన శరీరములను తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును అని అక్కడ ఉంది. అలాగ మనం మార్చబడాలి, ఆయన వలె మార్చబడాలి. ఆయనకు అప్పగింపబడిన రాజ్యంలో మనం వాటాదారులం, బాలిభాగస్థులం కావాలి. ఆయన వలె మరణము లేకుండా మనము యుగయుగాలు బ్రతకాలి. వీటి కొరకు ఇది మన కార్యాలు, మన కొరకు ఆయన చేసిన కార్యం. అలాగే శరీరధారిగా ఉన్నప్పుడు ఏ మాలిన్యం అంటకుండా దేవుడు చూపించినటువంటి ఆ ఫలాన్ని పొందడం అనే జాగ్రత్త, ఆయన కార్యాన్ని కూడా ఆయన చూసుకుంటూ ఇవి చేశాడు. ఈ దేవునికి కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి అని మనకు ఆజ్ఞ. ఇది లేకుండా మనలో ఒకటి ఉంది. మన సంఘంలో ఉన్న లోపం ఏంటంటే, ఒక స్థాయి కలిగిన వాళ్ళు తక్కువ స్థాయి పనులు చేయడం లేదు. తక్కువ స్థాయి అంటే గిన్నెలు కడగడం తక్కువ స్థాయి అని కాదు నేను చెప్పేది. కొన్ని చేయడానికి ఇష్టపడరు. అలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒళ్ళు వంచండి, మనసును లోబరుచుకోండి. అందరి వలె మీ పనులు మీరు చేయాలి. అదొక్క లోపం మన దగ్గర ఉంది. అదేం తెలియజేస్తుంది అంటే, దేవుని ఎదుట అహాన్ని తెలియజేస్తుంది. అంటే హెచ్చించుకునే గుణాన్ని తెలియజేస్తుంది. ఇక్కడ లేఖనంలో ఏమనుంది? ఒకరికంటే ఒకరు యోగ్యులన్నది ఒకరికంటే ఒకరు ఏమవుతుంది? అతిశయం కలిగి ఉండేలాగా చేస్తుంది. ఇది చేస్తుందా అంటే నీకు తెలియకపోవచ్చు. ఎందుకంటే హృదయం మోసం చేస్తుంది మనల్ని. మన హృదయం మనలోనే ఉండి మనల్ని మోసం చేస్తూ మనల్ని పాతాళానికి తీసుకొని పోతుంది. దాని మాట వినకండి. సాధారణమైన మందిరంలో చేయబడే, చెప్పాను కదా మీకు, చీపురు కట్టుకున్న విలువ దాందే. ఆ పని ఎవరు? ఎవడైనా అంబానీ వచ్చి ఏమైనా చేయగలడా చీపురు కట్ట చేసే పని? లేదా బాగా బలవంతుడు ఏమైనా చేయగలడా? అది చీపురే చేయాలి. కానీ దానికి విలువ ఉండదు. ఉంటుందా? చీపురు మీద చాలా పెద్ద కవిత ఉంది. అది లేకపోతే విలువే ఉండదు. ఇంటికి కళే ఉండదు, శుభ్రత ఉండదు, ఏమీ ఉండదు. కానీ దానికి ఎవడు విలువనీయడు. కనుక ఏది తక్కువగా కనిపిస్తుందో అదే ఎక్కువ శోభను విశ్వాసికి ఇస్తుంది. ఏది హీనమైన పనిలాగా కనిపిస్తుందో అదే నీకు అలంకారమై దేవుని ఎదుట నిలుస్తుంది. కాబట్టి ఆ వ్యత్యాసాలు కలిగిన మనసు గలవాళ్ళు కొంత తగ్గించుకొని అందరితో కలిసి ఉండాలని నా మనవి. ఈ ఇతరుల కార్యం అంటే ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, బలహీనతతో ఉన్నాను, నేను నా ఒక్కడనే నేను ఏదో ప్రార్థన చేసుకుంటూ నాకు కలిగిన స్థితిని బట్టి మూలుకుంటూ ఏదో గడుపుతున్నాను. నీవేం చేయాలి అంటే, నువ్వు హాయిగా ఉన్నావు, నీకు ఏ సమస్య లేదు, కాబట్టి నువ్వేం చేయాలి? నాకు సహాయం చేయాలి, నా కార్యం నువ్వు చేయాలి. ఏంటి? నా పక్షంగా ప్రార్థన చేయాలి. ఒకవేళ నాకు ఆర్థిక స్తోమత లేకపోతే దానికి నీ మద్దతును ఇవ్వాలి. ఇలాగూ అతని కార్యాన్ని మనం
చేయాలి. అంతే తప్ప అందుకే మొదట చెప్పాను, కార్యాలంటే ఈ పెళ్ళిళ్ళు ఇలాంటివి కాదు. ప్రార్థన, ఆర్థిక సహాయం, మానసికంగా ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. ఇప్పుడు చిన్నపిల్లల్ని చేయం కుడుతుంది కదా, కుట్టేస్తే దదిరెక్కిపోద్ది, వాడు ఏడుస్తుంటాడు. అమ్మ ఏం చేస్తుంది? ఆ దద్దుని నేను తీసిగలదా? ఏం చేయలేదు. కాకపోతే ఏం చేస్తుంది? చీమను కాలుతోటి తన్నట్టు, నీకేనా నేనున్నాను కదా అని అనడం, అమ్మమ్మ బబ్బబ్బా అంటే ఆడు నవ్వేస్తాడు. ఎందుకని? నొప్పి పోయిందిరా అంటే పోదు. కానీ ఆ నొప్పిని అధిగమించేలాగా చేసింది తల్లి యొక్క మద్దతు, ఆ కొడుకు అది ఇచ్చిన భరోసా. అదేం చేస్తుందంటే బాధని మర్చిపోయేలాగా. ఇది బేసిక్ సైకాలజీలో ఉంటుంది. ఆ కుర్రడికి తగిలిన దెబ్బ కానీ, ఆ కుట్టినప్పుడు కలిగిన బాధ కానీ అమ్మ ముద్దులాడితే పోదు. కానీ దాన్ని మర్చిపోయేలాగా వేరొక దిశలోకి వాడి మనసునది మాత్రం మార్చేస్తుంది అది. కనుక మనం ఏం చేయాలంటే ఒక సహోదరునికి మనము మద్దతు ఇవ్వాలి. నువ్వు దగ్గర రాత్రి చెప్పాం కదా, ఏంటది? ఉపకారం అంటే దగ్గర ఉండి చేసేది. మనం వెళ్ళాలి, అంతేగాని వాళ్ళ ఇంటికి మనమే వెళ్తాం, అది నీ అదృష్టం. భేదవాని దగ్గరికి వెళ్ళి వాడిని ఓదార్చడం, వానికి నీ వలన జరిగే ఉపకారం చేయడం, అది పెద్ద దైవికమైన భాగ్యం. దాన్ని కావాలని కొంతమంది చెడగొట్టుకుంటే మరి ఏం చేయగలం? వెళ్ళాలి. ఏ ఒక్కనికి అల్పుల దగ్గరికి అయితే త్వరగా పరిగెత్తి వెళ్ళాలి. కనుక ఇలాగూ మనం బేదలను, బాధలో ఉన్నవారిని, ప్రార్థనా సహాయం అవసరమైన వారి కొరకు మనం, దావీదు చెప్తాడే, వాడికి నేను ఎంతో ఉపకారం చేశాను, తాను బాధలో ఉన్నప్పుడు నేను ఉపవాసం ఉన్నాను, నేను రాజు అయ్యుండి గోనెపట్ట కట్టుకున్నాను, ఇప్పుడు నేను అతనికి విరోధినయ్యాను, తన కాలు నా మీద ఎత్తిస్తున్నాడని దావీదు బాధపడుతుంటాడు. అంటే అర్థం ఏంటి? దావీదు ఏ ఉపకారం చేశాడు? వేదనలో ఉన్నవారు, హీనస్థితిలో ఉన్నవారు, కష్టములో ఉన్నవారి కోసము దేవుని ఎదుట గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. గనుక అతని కార్యం మాత్రమే కాకుండా ఏం చేశాడు? వేరొకని కార్యాన్ని కూడా. ఇది దైవికమైన మనస్సు. క్రీస్తు యేసు మనస్సు అంటే ఈ పద్దులో మొత్తం పరిశుద్ధులు ఉంటారు, ఇందులో అందరూ ఉంటారు. మనం ఒక ఉదాహరణగా దావీదునే చెప్పుకున్నాం. ఈ లక్షణాన్ని కోల్పోయిన వాడు ఏమవుతాడో మీకే తెలుసు. అంటే క్రీస్తు యేసు మనస్సు లోపించిన వాడు అవుతాడు. క్రీస్తు యేసు మనస్సు లోపించిన వాని మనస్సులో ఎవరుంటారు చెప్పండారా? దేవుడు లేకపోతే ఎవడుంటాడు? దయ్యం ఉంటాడు. కాబట్టి వెలుగు సంబంధులమైన మనము దీనిని మన మనస్సుకు ఎత్తుకోవాలి. మన మనస్సును మనము వినయము గల మనస్సుగా మార్చుకోవాలి. ఎదుటివానిని నాకంటే యోగ్యుడని ఎంచుచూ నా పనులు కాకుండా ఇతరుల పనుల్లో కూడా నేను తోడై ఉండాలి. ఇది నా దేవుని మనస్సు నేను కలిగి ఉండాలి. అంతే. దేవుని పేరు చెప్తూ నువ్వు 24 గంటలు భక్తి అంటూ దాని సారము ఇది చెప్పాం కదా, ఇది భక్తికి అలంకారం. ఇది దాని సారము కలిగి ఉండకపోతే నీ బ్రతుకు నిష్ప్రయోజనం అవుతుంది. ఇది నేను నెమ్మదిగా చెప్తున్నాను, కానీ ఇది చాలా సీరియస్ ఇష్యూ. నీవు క్రీస్తు వాడవా కాదా అని నిర్ధారణ చేసే అంశం ఇది. మనలో ఎవరికైనా ఒక బాధ కలిగిందంటే అందరం దాని మీద కలబడిపోవాలి. అందరం ఎక్కడున్న వాళ్ళైనా అందరం దేవుని దగ్గర ఆ అంశం గురించి ప్రార్థనను దేవుని దగ్గరికి పంపించాలి. దేవుడు అలా దృష్టి చూపించినప్పుడు ఎవరి ప్రార్థన టైంలో ఎవరిని చూసినా ఇదే అంశం ప్రార్థన చేస్తున్నారు. దేవుని దగ్గర ఉన్నట్టు ప్రార్థన రహస్యం ఏంటి? మాటికి గోజాడుతూ సిగ్గుమాలి ప్రార్థన చేయడమే. ఇంతమంది ప్రార్థన ఒక విషయం గురించి దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు?
త్వరపడి సహాయాన్ని పంపిస్తాడు. కాబట్టి జాగ్రత్త. దీని వలన బహు మేలు ఉన్నది. వ్యక్తిగత మేలు, చాలా గొప్ప ఇండివిజువల్ బ్లెస్సింగ్ ఇది. దేవుని ఆశీర్వాదం అంటే ఇదే. అంతేగాని ఆశీర్వాదాన్ని డబ్బుతోని దాంతో పెట్టుకోకండి. యేసుప్రభు చెప్పాడు కదా, ఏమని? ఒకని కలిమి విస్తరించుట జీవానికి, అసలు దానికి దీనికి సంబంధమే లేదు. ఆశీర్వాదం అంటే ఇది ఆశీర్వాదం. కాబట్టి ఈ సంగతిని గుర్తుపెట్టుకోండి. నీ కార్యములలో మాత్రమే కాకుండా ఇతరుల కార్యములు కూడా మనము పార్టిసిపేట్ చేయాలి. ఇది దేవుని మనస్సు, మనము తప్పనిసరిగా చేయాలి. ఈ లక్షణం లేనివాడు దేవుని మనస్సు లేనివాడు. అంతే. ఇప్పుడు మీ ఇష్టం, పాటిస్తారా పాటించరా. కానీ చేసేటప్పుడు మాత్రం కోపంతోనో ఇంకెళ్ళకపోతే ఇంకెళ్ళి మళ్ళీ మా గురించి ఏమని తీసుకుంటాడు ఈ పాస్టర్ అంటే అది కక్షతో చేసినట్టు. అలా కాకుండా చేయాలని లేకపోయినా సరే డంబంగా గబగబా వచ్చి అయ్యగారు ఈగారంటే అది వృధాతిశయం. ఈ రెండూ చేయకూడదు. దేవుని వాక్యం ఎంత మనను దేవుని ఎదుట నిలబడాలని దేవుడు మన చుట్టూ ఎంత చక్కని కంచె కట్టాడో చూడండి. ఆ పరిధులను చూసుకుంటూ మనల్ని నిర్మాణం చేసుకోవాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృపగల మా తండ్రి, నీకు స్తోత్రం. నీ దృష్టి మాపై ఉన్నదని ప్రభువా, అదిగో దీనిని బట్టి నేను ఎరిగి ఉన్నాను. అల్పులమైన మాపై నీ కటాక్షమును నిలుపు నాయన. ఈ లోకమును దాటిపోవు వరకు నీ హెచ్చరిక, నీ జాగ్రత్త, నీ ప్రోత్సాహం, నీ ఆత్మ వలననైన ప్రేరణ మాకు నిరంతరము ఉంచు నాయన. ప్రభు, నీ రాకడ కొరకును నీ ప్రత్యక్షత కొరకును ఆసక్తితో ఎదురు చూసే జ్ఞానమును బుద్ధిని మాకు దయచేయం. అందరము ఏకమనస్కులమై ఒకరిని ఒకరు యోగ్యులని ఎంచుకొనుచు నేడు నీవు తెలియచేసినట్లుగా నీ మనస్సును మేము కలిగి ఉండునట్లుగా మమ్మల్ని దీవించు నాయన. మమ్మల్ని ఆశీర్వదించు. గర్విష్ఠులను తగ్గించు ప్రభువ. నీ నియమములోనికి నడిపించు ప్రభువ. ఊరకని దర్పముగా చేసేవారిని కూడా దర్శించి ఇష్టపూర్వకముగా చేసేటట్లు నీవు జ్ఞాపకం చేసుకోనాయన. నీవు సర్వశక్తిమంతుడవు, మేము అల్పులము ప్రభు. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని రాజ్యం కొరకు సిద్ధపరచమని, దుష్టు నుండి తప్పించి సంరక్షించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.